ఓకే అన్న. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని మిగతా సమయంలో మనం ప్రార్థన అంశాలకు వెళ్దాం. మొదటి తిమోతి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలను మనం అందరము మీ స్థలాల్లో భాగంగా మనం అందరం కలిసి చదువుకుందాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనములను చదువుకుంటాం. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుతున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకే. పరిశుద్ధమైన మా తండ్రి, జీవం కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామంలో, మహోన్నతమైన నామంలో ప్రభా నీ వందనాలు, కృతజ్ఞతాస్తున్నాం ప్రభా. ఈ దినం కూడా తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ డిజైబుల్ పరిస్థితిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. మీరెంతో నమ్మదగిన దేవుడివి. 251 దినాలు తండ్రి మమ్మల్ని కాపాడి నీ చిత్తంలో ఈ యొక్క సహవాసంలో కలిగి ఉంచి ఈ యొక్క 252వ తండ్రి మీటింగ్కి మమ్మల్ని తండ్రి అనుకూలపరిచినందుకు, మమ్మల్ని సిద్ధపరిచినందుకు ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరెంతో నమ్మదగిన దేవుడివి ప్రభువా. మరి తండ్రి ఈ దినం ప్రత్యేకంగా తండ్రి బ్రదర్ తిమోతి గారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసుని తండ్రి మీరు ఏర్పరచుకొని ప్రభువా మీరు పిలుచుకొని నీ పరిచర్యలో పాలుభాగస్తుని చేసుకొని తండ్రి భక్సింగ్ గారితో కలిసి ఆ యొక్క తండ్రి ఎగ్బ్రోన్ సహవాసంలో అనేకమైన ఆత్మలను తండ్రి దేవా రక్షించడానికి మీరు కృప చూపించినందుకై వందనాలు. నీ దాసుని ద్వారా మీరు ఈ చిత్తమును నెరవేర్చుకొని ఈ దినమున తండ్రి ఆ యొక్క పరలోకమునకు మీరు పిలుచుకున్నాను బట్టి దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అంత గొప్ప దేవుడువో ప్రభువా. ఇది ఎంతో గొప్ప శుభదినం అని చెప్పుకోవచ్చు. నీతో ఉండే తండ్రి కృపను పరలోకమునకు తండ్రి వచ్చినారు దేవా. అందుని బట్టి వందనాలు మరి తండ్రి. భూమి మీద మరి తండ్రి మరి ఆ తిమోతి గారు లేని లోటు ప్రభువా సంఘములో విశ్వాసులకు సంఘములోను తండ్రి సహవాసంలోను మాకుంటూ ఉంది ప్రభువా. మరి తండ్రి జ్ఞాపకం చేసుకునండి దేవా. తండ్రి మోషే తర్వాత యెహోషువను మీరు ఏర్పరచుకున్నారు. అది మోషే చనిపోయిన తర్వాత యెహోషువను మీరు బయటికి తీసుకొచ్చినారు. ఈ బిడ్డలకు వహింపజేసినారు. ఆ రీతిలో మీ చిత్తంలో ఎవరిని ఏర్పరచుకున్నారో వారిని మరలా తండ్రి దేవా ఇక సహవాసన బలపరుస్తురండి తండ్రి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి, దయచేయండి. విశ్వాసులందరికీ కూడా తండ్రి ఆదరణ దయచేయండి దేవా. వీటన్నిటి కూడా తండ్రి మేము కూడా ఒక దినం నీ యొద్దకు రావాల్సిన వారమే
తండ్రి, నీ యొక్క తండ్రి బిడ్డ ఏ విధముగా పరిచర్యను సాగిస్తూ వచ్చినాడు, మాదిరిగా ఉంటూ వచ్చినాడు తండ్రి, మేము కూడా ఆ మాదిరిలో నడుచుకుంటానికి మీ చిత్తమును ఎరిగి సహవాసంలో కొనసాగటానికి సహాయం చేయండి. మరి ఈ రీతిగా తండ్రి ఈ సమయంలో మాకు ఇచ్చిన డిజేబుల్ ఫెలోషిప్ ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. చదవబడిన భాగం జ్ఞాపకం చేసుకునండి, కృప చూపించండి. మీ చిత్తమును దేవా మీరు నెరవేర్చుకుంటూ రండి, మాతో మాట్లాడుతూ రండి ప్రభా. నేనైతే బలహీనుణ్ణి, అయోగ్యుణ్ణి తండ్రి, మీరే కృప చూపించి నన్ను బలపరిచి దేవతో మాట్లాడుతూ రండి. నీ సిలువు చాటున ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రి దేవా, మరి ఈ యొక్క తండ్రి ఈ యొక్క నెట్వర్క్ కూడా చక్కగా పనిచేసి తండ్రి దేవా ఈ మాట వినపడటానికి, తర్వాత తండ్రి దేవా వాక్యానుసారముగా నిన్ను స్తుతించే భాగ్యం కృప చూపిస్తురమ్మని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడి బిడ్డలకు, మనం చదువుకున్న భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనములలో ఇక్కడ మనం చూసినట్లయితే, మరి ముఖ్యంగా నేను చదువుతున్నాను. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. నీవు ఎలాగూ ప్రవర్తింపవలనో నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను అని అపోస్తుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతికి రాస్తూ తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సంఘములో, శిష్యుల సహవాసములో మనం ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో, ఆనాడు సంఘములో, దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు తిమోతికి కాదు, ఈనాడు మనల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. శిష్యుల సహవాసంలో ఉన్న మనల్ని కూడా పౌలు ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమనంటే, జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలెనో, జీవం గల దేవుని సంఘములో మనం ఎలాగ ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి అనేది తెలియజేస్తున్నాడు. ఎలాగూ అంటే చూడండి, ఇదే గ్రంథములో తిమోతి రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయము 11, 12 వచనాలు ఎవరైనా బ్రదర్ చదివి వినిపించగలరు? సహాయం చేయండి ఎవరైనా. తిమోతి చదవండి అన్న. ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుమో గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుట యందును చాలన్నా. థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్లయితే మరలా తిమోతికి అంటున్నాడు కదా, తిమోతికి పౌలు చెబుతూ ఉన్నాడు ఏమనంటే, నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను, ప్రవర్తలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. జీవం గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలి అనే విషయం చెబుతూ ఏమని చెబుతున్నాడంటే, నీ మాటలో గాని, నీ ప్రవర్తనలో గాని, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము.
ఎలా ప్రవర్తించాలంటే ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఇతరులకు మాదిరిగా ఉండాలని పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి విశ్వాసులు నడుచుకోవాలి. చూద్దాం, ఇదే ఎందుకు మాదిరిగా ఉండాలి, ఎవరికి మాదిరిగా ఉండాలంటే చూడండి, ఇదే అధ్యాయం మొదటి అధ్యాయంలో, ఇదే పత్రికలో మొదటి అధ్యాయంలో 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున. నిత్య జీవం కొరకు యేసుక్రీస్తును విశ్వసింపబో వారికి, నిత్య జీవం కొరకు ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తున్నారో ఆ విశ్వసించబోయే వారికి ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. వారికి నేను మాదిరిగా ఉండాలి. జీవం గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలంటే మనము ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తున్నారో, విశ్వసిస్తున్నారో వారికి మనం మాదిరిగా ఉండాలి. ఏ విషయంలో మాదిరిగా ఉండాలి? ఏ విషయంలో మాదిరిగా ఉండాలంటే కొన్ని విషయాలు ఇక్కడ తెలియజేస్తూ వచ్చినాడు. మాటలోను, ప్రవర్తలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసులకు మనం మాదిరిగా ఉండాలి. ఎవరైతే ప్రభుని యేసుక్రీస్తును అంగీకరించి ఉన్నారో, జీవం గల దేవుని సంఘములో నీవు నడుచుకుంటూ ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా మనం మాదిరిగా ఉండాలంటే ఇతరులకు మనం మాదిరిగా ఉండాలి. విశ్వసించే వారికి ఏ విషయాల్లో మాదిరిగా ఉండాలో మనము చూసాం. ఇక్కడ మాటలో, ప్రవర్తనలో ఆ విషయాలన్నిటిని గురించి మనము చాలా క్లుప్తంగా మనం ధ్యానించుకొని ప్రార్థనకు వెళ్దాం. చూడండి, ఫస్ట్ మాట చూసినట్లయితే ఏ విషయంలో మనం ఇతరులకి మాదిరిగా ఉండాలి? ఇతరులకి అంటే ఎవరైతే ప్రభువుని అంగీకరించి నూతనంగా మందిరంలోకి వస్తున్నారో, జీవం గల దేవుని సంఘంలో చేర్చబడుతున్నారో, ఇంకా విశ్వసించని వారికి వాళ్ళకి మనం మాదిరిగా ఉండాలి. క్రీస్తును అంగీకరించని వారికి, కొత్తగా అంగీకరించిన వారికి, అలాంటి వారికి మనం మాదిరిగా ఉండాలి. అప్పుడే దేవుని నామము ఘనపరచబడుతుంది. అప్పుడే అనేక మంది విషయం మొదట చూసినట్టయితే మాటలోను మనం మాదిరిగా ఉండాలి. మాటలు అంటే చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమని ఉందంటే, ఒక చోట మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి అని. మీ సంభాషణ, మీ మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్లు ఉండాలి, రుచిగా ఉండాలి. మాటల్లో రుచిదనం. కొంతమంది వ్యక్తులు మాట్లాడుతుంటే చాలా స్వీట్ గా మాట్లాడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే ఇక కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది సరసోక్తులు మాట్లాడతారు. సరసోక్తులైనను మీరు మాట్లాడకూడదు. సరసోక్తులు అండ్ డబుల్ మీనింగ్ డైలాగులతో బూతులు మాట్లాడుతుంటారు. నేను చెప్పేది ఈ రక్షణ పొందిన వారి గురించి కాదండి. రక్షణ పొందిన వాళ్ళే, దేవుని జీవం గల దేవుని సంఘంలో ఉన్నవారే, బాప్తీసం తీసుకునేవారే ఎగతాళిగా మాట్లాడతాం, కఠినంగా మాట్లాడతాం, డబుల్ మీనింగ్ తో మాట్లాడతాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక మాట ఉంది, చూద్దాం వారి మాటలు కూడా ఎలా ఉంటాయి అంటే,
కొంతమంది ఎలా ఉంటారు? సామెతల గ్రంథం 12వ అధ్యాయము, సామెతలు గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. నేను చదువుతున్నాను. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. మరి కొంతమంది మాటలు ఎలా ఉంటాయి అంటే కత్తిపోటు వంటి మాటలు. కత్తిపోటు అంటే హృదయాన్ని గాయపరిచే మాటలు, ఎదుటివారి హృదయాన్ని గాయపరిచే విధంగా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దాని పైన చూసినట్లయితే ఇంకా ఉంది. ఈ 17వ వచనంలో చూసినట్లయితే కోట సాక్షి మోసపు మాటలు చెప్పును. మోసపు మాటలు ఇవన్నీ కూడా రక్షణ పొందేవారు చేసే పని. రక్షణ పొందిన వారు, బాప్తిసం తీసుకున్నవారు, మందిరానికి వెళ్ళే వారి గురించి నేను చెప్పేదండి. ఎలా మాదిరిగా ఉంటారు? ఇతరులకి మాదిరిగా ఉండాలని ప్రభు ఉందంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, మోసపు మాట పలుకువారు కలరు. మాటలు ఇవి ఎలా ఉంటాయి అంటే ఇతరులకి ఆటంకంగా ఉంటవి. మనం ఇతరులకి మాదిరిగా కావాలి గాని ఆటంకంగా కనపడకూడదు. అందుకని చెబుతున్నా, నీవు నీ యొక్క విశ్వాసం, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించబోతున్నారో వారికి మాదిరిగా ఉండాలి. క్రీస్తును అంగీకరించబోయే వారికి, విశ్వసించే వారికి, హృదయంలో చేర్చుకునే వారికి, కొత్తగా మందిరంలోకి వచ్చే వారికి నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే నువ్వు మాదిరిగా ఉండాలి. మాటలు మాదిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చూసినట్లయితే ఏబును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడో చూడండి. ఏబు గ్రంథంలో ఏబును గురించి దేవుడు ఒక మాట రాసి, ఏబు గ్రంథం 2వ అధ్యాయము, నోటితో కూడా పాపం చేయదంట. దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. నీ మాటలను బట్టి దేవుడు ఒక రోజున సాక్ష్యం చెప్పేవాడు అంటాడు. మాటల్లో కూడా పాపం ఉంటుంది. ఎగతాళిగా మాట్లాడుతున్నావా ఇతరుల గురించి? కత్తిపోటు మాటలు మాట్లాడుతున్నావా? మోసపు మాటలు, మోసం మాటలు. మన మాటల్లో కూడా మనం ఇతరులకి మాదిరిగా ఉండాలి. దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంలో దావీదు సౌలుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడంటే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1-2 వచనాలను నేను చదువుతున్నాను. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. దావీదు సౌలుతో మాట్లాడుతుంటే ఆ మాటలు వింటున్న యోనాతాను హృదయము చెలించిపోయింది. అప్పుడే యోనాతాను దావీదును తన మన మాటల ద్వారా ఇతరులు
ఆ, మాది మా 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 ఊరు చూసుకున్నట్టయితే మా ఊరిలో మాది ఒక చిన్న పల్లెటూరు. మందిరంకి వెళ్తూ ఆ మందిరంకి వెళ్తారు చాలా మంది. స్త్రీలని చెప్పను గాని స్త్రీలు వెళ్తారు, పురుషులు వెళ్తుంటారు. మందిరంలోకి వెళ్తారు, చక్కగా ప్రార్థన చేసుకుంటారు, వస్తారు. బయటికి వచ్చిన తర్వాత వారు బాప్తీసాలు తీసుకుని ఉన్నారు. వారు కొంతమంది ప్రసంగాలు చేసే వాళ్ళు ఉన్నారు. అవన్నీ చేసి మరలా బయటకు వచ్చి వారి మాటలు ఎలా ఉంటాయి అంటే అన్ని బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అన్ని ఈ మోసపు మాటలు మాట్లాడుతుంటారు. ఇతరులని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరినన్నా ఎవరినైనా అరే బంధువులకి ఏదైనా చెప్పామంటే, అయ్యా ప్రార్థనకి వెళ్ళండి, మనం బాప్తీసం తీసుకోవాలి, రక్షణ పొందాలి, యేసుక్రీస్తుని అంగీకరించాలి, రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలి, ఈ యొక్క నరకం నుంచి తప్పించబడాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి అని చెబుతుంటే, అరే నువ్వు చెప్పేతో బానే ఉంది, మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూడు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చూడు అని ఎవరిని చూపిస్తున్నారంటే రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న వారిని చూపిస్తున్నారు. ఎలా ఆటంకంగా ఉంటున్నారు. మాటల్లో మాదిరితనం. ఏబుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నోటి మాటతో కూడా తప్పు చేయలేదు, పాపం చేయలేదని. సౌలుతో దావీదు మాట్లాడుతుంటే యోనాతాను హృదయం దావీదు హృదయంతో కలిసిపోయింది. ఉప్పు వేసినట్లు మన మాటలు ఉండాలి. మాటల్లో మాదిరితనం. రెండో విషయానికి వద్దాం. చూడండి, రెండో విషయం చూసినట్లయితే మొదటి మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రవర్తన. నీ ప్రవర్తన నీకు నువ్వు మాదిరిగా ఉండాలి. నీ ప్రవర్తన చూసుకోవాలి. ఎలా ప్రవర్తిస్తున్నాము, జీవం గల దేవుని సంఘములో ఎలా ఈ మాట మందిరానికి పోవచ్చు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మనల్ని మన ప్రవర్తన ఇతర ఆటంకకంగా ఉంటున్నామా? దేవుని ప్రతి ఒక్కరిని అది ఒకసారి చదువుదాము. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. ఎందుకంటే నిన్ను అబ్జర్వ్ చేసేవాళ్ళు లేదా నీ ప్రవర్తన చూసేవాళ్ళు అనేక మంది ఉంటారు. నీ ప్రవర్తన బట్టి అనే మార్పు రావచ్చు. ఎటువంటి మార్పు అంటే అనుకూలమైన మార్పు రావచ్చు, ప్రతికూలమైన మార్పు కూడా రావచ్చు. అనుకూల మార్పు వస్తే ప్రభువుకి నామానికి మహిమ వచ్చినట్లే, కానీ ప్రతికూలం వస్తే ప్రభు నామానికి ఉంటాం. మరి ఇస్కరియోతు యోధాను చూసినట్లయితే, తన ప్రవర్తన చూసినట్లయితే, ఇస్కరియోతు యోధ క్రీస్తుతో కూడా కలిసి ఉన్నాడు. యేసు క్రీస్తు నడిచినాడు, క్రీస్తు కలిసి కలిసి రొట్టె విరిచినాడు. తన ప్రవర్తన ఎలా ఉందంటే తన ప్రవర్తన గురించి ఒక మాట రాసి ఉంచినాడు. చూడండి, యోహాన్ సువార్త 12వ అధ్యాయం. యోహాన్ సువార్త 12వ అధ్యాయం 4 నుంచి నేను చదువుతున్నాను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యోధ
ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనేను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన ప్రవర్తన గురించి ఎలాంటి వాడో ఎక్కడే ముందుగానే రాసి ఉంచినాడు. ప్రభు ఆయనను అప్పగించిన యేసు క్రీస్తును అప్పగించిన ఉన్న ఇస్కరియోతు యోధా తన ప్రవర్తన గురించి దేవుడు ముందుగానే రాసి ఉంచినాడు. దాని తర్వాత ఏమంటున్నాడంటే దొంగ అయ్యుండి మన ప్రవర్తన అంతా ప్రభు చూస్తూ ఉన్నాడు. మనము ఇతరులకి మాదిరిగా ఉండాలి. మన ప్రవర్తనను బట్టి ప్రభు నామానికి అవమానం రాకూడదు. దానియేలు గురించి దేవుడు అంటాడు కదా, దానియేలు ప్రవర్తన గురించి చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలుని గురించి అని రాసించాడంటే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు పుస్తకం 6వ అధ్యాయము, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం చివరి భాగంలో ఉంది. నేను ఆ భాగం వరకు చదువుతాను. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పని చేయవాడు కాడు గనక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలులో తప్పైనను లోపమైనను పోయిరి. తన ప్రవర్తన అంతా కూడా ఈ ప్రధానులు అనేవారు వాళ్ళందరూ కూడా ఆ రాజ్యములో ఉన్న ఈ ఎవరైతే యొక్క వారందరూ కూడా దానియేలు ప్రవర్తనలో లోపం ఎక్కడ ఉందా, దానియేలు ప్రవర్తనలో ఎక్కడ తప్పు కనపడుతుందా అని కనిపెడుతూ ఉన్నారు. ఎక్కడ కూడా లేకపోయినారు. దానియేలు గారి యొక్క ప్రవర్తనను బట్టి రాజు కూడా దానియేలు గారి యొక్క ప్రవర్తనను బట్టి రాజు కూడా ఏమంటాడంటే జీవం గల దేవుని కుమారుడివి. అది చూద్దాం. రాజు ఏమని మాట్లాడతాడంటే, రాజు దానియేలుని బట్టి ఏమని మాట్లాడతాడంటే తను సింహభవనంలో ఉన్నప్పుడు వచ్చి గృహ దగ్గరకు వచ్చి అంటాడు కదా, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, జీవం గల దేవుని ఆయన అండి అన్యుడు దానియేలును చూసి తన యొక్క ప్రవర్తన చూసి మాట్లాడుతున్నాడు. జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు అన్యుడే ఒక శాసనమే చేసినాడు దానియేలు గారి యొక్క ప్రవర్తనను బట్టి. ఎక్కడంటే ఇదే అధ్యాయంలో 26వ వచనంలో ఇక్కడ ఉంటుంది కదా, నేను చదువుతున్న మాట 26వ వచనం. నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగములు ఉండువాడు, ఆయన రాజ్య నాశనం కానేరదు. శాసనం రాగలుగుతానికి అనేక మంది ఇక్కడ రాయబడలేని శాసనం బట్టి దేవుడు ఆ దేవుడు వణుకుని చెప్పినప్పుడు కొంతమంది రక్షణ దాకా దేవుని వారు కూడా అంగీకరించడం. మన ప్రవర్తనను బట్టి దేవుని నామం పడాలి. ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. దానియేలు మాదిరితనం ఇక్కడ కనపడుతూ ఉంది. మాట చూసుకుందాం. మొదటిగా దేనిలో మనం మాదిరి కనపడాలి. రెండేదిగా చూసినట్లయితే ప్రవర్తనలో మాదిరితం. మూడో విషయం చూద్దాం.
అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రేమలో మాదిరితనం. మనుషులు ఎలా ఉంటారంటే వాడు ఒకలాగా ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు చాలా చక్కగా పలకరిస్తారు, మన ప్రేమ ఉన్నట్టు. మన వెనకాల ఒకలాగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కపట ప్రేమ. కపట ప్రేమ మనుషమైన ప్రేమ. ఎవరిని చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారినే చూడగలం. మనుషుల ప్రేమ ఈ కపటమైన ప్రేమ. అందుకనే అపోస్తలుడైన పౌలే అంటాడు, కపట అసలే కపటమైన వారు ఈనాడు లోకంలో. కపటమైన ప్రేమ, మోసపూరితమైన ప్రేమ. చాలా మంది నేను చూసినాను, చాలా మంది ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లికి ముందు వాళ్ళు ఎంతగానో నేను చాలా గట్టిగా నిన్ను విడిచి ఉండలేను అని ఇంకెంతగానో, నీవే నా జీవం అన్నట్టుగా ఎంతగానో చెబుతారు. ఈ ప్రేమ తర్వాత మళ్ళీ వారి వేదం ప్రేమ కనపడదు. అవన్నీ కూడా కపటమైనది, అది శాశ్వతమైన ప్రేమ కాదు. అందుకనే ఈ యొక్క మనుషుల ప్రేమని ఏమంటాడంటే కపట సహోదరులు కపట అని. చూద్దాం ఆ మాట. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనములో కపట సహోదరుల వలన ఆపద. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం చివరలో ఉందండి. కపట సహోదరుల ఆపదలోనూ ఉంటిని. వారు ఎంతో మోసపూరితమైన ప్రయత్నం అక్కడ కనపరిచిన వారిగా చూస్తూ ఉన్నాం. వారి వల్ల కూడా ఆపదలు ఉన్నవి, నష్టం వారి ప్రేమ వలన. అదే మన బైబిల్లో ఇంకా కపటమైన ప్రేమను చూపించిన వారు ఇంకొకళ్ళు ఉన్నారు. ఆహాబు రాజు కూడా యెహోషాపాతుపై కపట ప్రేమను చూపిస్తున్నాడు. ఈ కపట ప్రేమ వల్ల ఇతరుల్ని ఆపదల్లో పడవేస్తూ ఉంటారు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయము ఇక్కడ 1-2 వచనాలు చూసినట్లయితే, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది అక్కడ ఆహాబుతో ఆ తర్వాత గతించిన మీదట షోమ్రోన్లో ఉండు ఆహాబు నొద్దకు పోయాను. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే యెహోషాపాతు ఆహాబు యొద్దకు వెళ్తాడు. ఆహాబు యొద్దకు వెళ్ళినప్పుడు ఏమైందంటే చూడండి, ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తన యొక్క వియంకుడు అంటే ఇక్కడ చూసిన ఆ 1000 మంది నాడు ఆహాబు అక్కడ చూడటం వల్ల 1000 మంది ఉండటం వల్ల ఏమంటే అక్కడ బంధుత్వం కలిసింది. ఆహాబు రాజు యెహోషాపాతు కొరకు అనేకమైన గొర్రెలనంట పశువుల్ని కోయించినాడు, మంచి వంట వండి పెట్టినాడు. నేనంటే యెహోషాపాతు అనుకున్నాడు, ఎంత ప్రేమో నేనంటే. ఎందుకు కోయించినాడు? ఆ గొర్రెలను
పశువులను ఎందుకు అంత విందు చేసినాడు? దాని వెనుకాల, తన వెనుకాల ఉన్నది రామోద్గిలాది మీదకు పో ప్రేరేపించెను. యుద్ధానికి వెళ్ళాలి, రామోద్గిలాది మీదకి రాజుతో యుద్ధం చేయాలి. అక్కడ మరి యుద్ధానికి వెళ్ళిన ఇద్దరు కూడా రెడీ అయ్యి వెళ్తారు. సరే, ఇద్దరు యుద్ధానికి వెళ్తారు, అదంతా నేను చెప్పట్లేదు. కానీ ఆ యుద్ధంలో జరిగిందంతా కూడా వారు యుద్ధానికి వెళ్తారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు మరలా ఆహాబు అక్కడ కూడా కపట ప్రేమ మళ్ళీ అక్కడ కూడా చూపిస్తాడు. అక్కడ ఏం చేస్తాడంటే తను మోసం చేయాలని చూస్తాడు. తనేమో మారు వేషం ధరించుకొని రాజు వస్త్రాలు, యెహోషాపాతుని నువ్వు మాత్రం రాజుగానే ఉండు, మరి ఈయన కూడా రాజు వస్త్రాలే ధరించాలి, కానీ రాజు వస్త్రాలు తీసుకొని మారు వేషం వేసుకుంటాడు. ఎందుకు? అక్కడ సిరియా రాజు వాళ్ళు అక్కడ యుద్ధము ఒక్క ఇజ్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయాలి, ఇంకెవరితో మనకి యుద్ధం చేయొద్దు. యుద్ధం చేయాలని చూస్తారు. చూడండి, ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 30వ వచనం. సిరియా రాజు, మీరు ఇజ్రాయేల్ రాజుతోనే యుద్ధం చేయుడి, అదములతోనైనను చేయవద్దని తనతో కూడా తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇజ్రాయేల్ రాజు ఆహాబు. ఈ రాజేమో ఇప్పుడు మారు వేషం వేసుకుంటున్నాడు. రాజు వస్త్రాలను ఎవరిని వేసుకోమంటున్నాడంటే యెహోషాపాతుని వేసుకోమంటున్నాడు. ఎందుకంటే ఒకవేళ యుద్ధంలో వారు రాజును చంపితే, రాజు వస్త్రాలు యెహోషాపాతుని చంపితే ఆయన చంపుతారు. నేను బతికిపోయి ఉండొచ్చు. కపట ప్రేమ ఇక్కడ తన మీద, యెహోషాపాతు మీద కపట ప్రేమ చూపించి తనని ఆపదలోకి నెట్టినాడుగా ఉన్నాడు. తర్వాత ప్రభువు మీద ఆధారపడటం వలన యెహోషాపాతుని ప్రభు కాపాడతాడు. ప్రేమలో మాదిరి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమే, అది శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమ ఇంక ఎవ్వరు కూడా కనపరచలేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ పాపుల కొరకు ప్రాణం పెట్టే ప్రేమ. ఎలాంటి ప్రేమ? ఎదుటి వారిని ప్రేమించే ప్రేమ గాని ప్రేమించేవాడు ఎదుటి వారిని ప్రతి వాడు ఎంత పాపి అయినా, ఎంత ఘోర పాపి అయినా కూడా తను ప్రేమించేవాడు. ఒకసారి చూద్దాం, యోహాను సువార్త 18వ అధ్యాయం. సమయం చాలా అయిపోయినది. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలో తన శిష్యులతో కూడా వెళ్ళాను. ఇక్కడ శిష్యులతో కూడా వెళ్తూ ఉంటాడు. అక్కడ తెలుసు, అక్కడ ఏదైనా తోటకి వెళ్ళినప్పుడు అక్కడ తన్ని అప్పగిస్తారని, తన్ని బంధిస్తారని చూద్దాం. ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యులతో కూడా అక్కడ కెద్రోను వాగు దాటి ఒక తోటకి వెళ్తారు. అక్కడ శిష్యుడు అక్కడికి శిష్యులతో పాటు వెళ్తాడు. తర్వాత అక్కడ తన్ని యూదా కూడా ఆ స్థలానికి వస్తాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించాలి కనుక ఆ స్థలానికి యూదా కూడా వస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇదంతా తెలుసు కాబట్టి వాళ్ళని అడుగుతాడు, ఏమంటే మీరు ఎందుకు అక్కడ మీరు ఎవరిని వెతుకుతున్నారా? మేము అన్నప్పుడు ఆయన ఏమంటారంటే, మాట ఉంది శ్రేష్టం. అక్కడ ఏమన్నంటే చూద్దాం, 7వ వచనం చూద్దాం. 7వ వచనం, 18వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం. మరలా ఆయన, మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. అందుకు వారు యేసునని చెప్పగా, యేసు వారితో, నేనే ఆయనని మీతో చెప్తేనే గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల
వీరిని పోనీయుడని చెప్పెను. వీరిని పోనీయుడి. అక్కడ వెతుకుతుంది బంధించాలని ఎవరినంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారిని బంధించాలి. ప్రభువైన యేసుక్రీస్తుని కాదు, తనతో పాటు ఉన్న శిష్యులను కూడా బంధించాలని. అందుకని అక్కడ ఆయన ఏమన్నారంటే వారిని పోనీయండి, మీకు శిష్యులను వదిలేయండి. అక్కడ 9వ వచనంలోనే మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయడని చెప్పెను. నీవు వారిలో ఒకనైనను నేను పోను కొట్టుకోలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఒక్కరిని కూడా పోగొట్టుకోలేదు. అందరిని కూడా కాపాడుతూ తను తాను అప్పగించుకుంటూ వచ్చినారు. శిష్యుల్లో ఏ ఒక్క శిష్యుని కూడా అప్పగించలేదు. ఆహాబ్ అయితే తన సొంత వియ్యంకుణ్ణి తన ప్రాణం రక్షించుకోవాలని తన బంధువు ప్రాణాన్ని అక్కడ ప్రాణంగా పెట్టిన వాడుగా ఉంటాడు. కల్వరి ప్రేమ అది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో కూడా ఆయన చనిపోతూ కూడా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఎరుగ క్షమించండి. ఈ ప్రేమలో మనం మాదిరితనం కనిపించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకి మాదిరి. ఈ ప్రేమను నీవు నేను కూడా కనపరచాలని సెలవు. మాటల్లో మాదిరితనం, ప్రవర్తనలో మాదిరితనం, ప్రేమలో మాదిరితనం, జీవిత సంఘములో ఎలా ప్రవర్తించాలి అండి. ఎక్కడ తప్పిపోతున్నామో మనము? మాటల్లో తప్పిపోతున్నామా? ప్రవర్తనలో తప్పిపోతున్నామా? ప్రేమలో తప్పిపోతున్నాము? మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మనం తప్పిపోతే ఎవరైతే ఉన్నారో ఆయనను విశ్వసించు వారికి మనం ఆటంకంగా ఉండకూడదు. ప్రవర్తన విషయంలో అనేక మందికి నేను మా గ్రామంలోనే ప్రవర్తన విషయంలో చెబుతుంటే వారికి దేవుని మాటలు చెబుతుంటే బాప్తిసం తీసుకున్న వారు చూడండి, వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు. వారు చూడండి వ్యభిచారం చేస్తున్నారు, బాప్తిసం తీసుకున్నారు. దొంగతనం చేస్తున్నారు, బాప్తిసం తీసుకున్నారు. మోసపు మాటలు మాట్లాడుతున్నారు. నేను వారిని విమర్శించటం కాదు, నేను దాని వెనకాల జరుగుతున్న నష్టమునికి దాని వెనకాల ఎంత నష్టం అంటే ఇతరులకు ఆటంకం అయిపోతుంది. అది ప్రవర్తన వలన ఇతరులకు అయిపోతుంది ప్రభువుని అంగీకరించడానికి. నీ మాటల వలన ఇతరులకు ఆటంకమై యేసుక్రీస్తు గారిని స్వీకరించడానికి. ఇంకొక మాటకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 12వ వచనం. విశ్వాసములో మాదిరిగా మనం కనపడాలి. విశ్వాసంలో ఇతరులకు మనం మాదిరిగా ఉండాలి. చిన్న మాట చెప్తాను. విశ్వాసములో మాదిరి. ఒక సిస్టరు తను మందిరానికి వెళ్తూ ఉండేది. తన మందిరానికి వెళ్తూ ఉన్నప్పుడు తను చక్కగా చదువుకుంటుంది, మందిరానికి వెళ్తుంది, ప్రభువునందు విశ్వాసం ఉంచుతుంది, చక్కగా చదివే పాప. అమ్మాయి చక్కగా డిగ్రీ కంప్లీట్ చేసుకుంది, బీటెక్ కంప్లీట్ చేసుకుంది, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది. తను ఎంతో విశ్వాసం కనపరుస్తూ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే పాపకే ఆటంకం ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆదివారమే పెడతారు. కనుక ఆమె మంచిగా ప్రిపరేషన్ చేసినా కూడా ఆ ఎగ్జామ్స్ కి వెళ్ళలేకపోతుంది. ఆదివారం ఆరాధన విడిచిపెట్టి వెళ్ళలేకపోతుంది.
కొన్నిసార్లు ఆ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా పెడుతుంది, మంచిగా ప్రిపేర్ అవుతుంది. ఆదివారం రావటం వలన ఆ ఎగ్జామ్స్ ని వదిలేసుకుంటుంది. తన తల్లిదండ్రులు చెప్పినారు, అలా కాదమ్మా, ఎగ్జామ్స్కి వెళ్ళిరా, ఏమవ్వదు అని చెప్తారు. కానీ ఆమె ఇష్టపడలేదంట. తర్వాత సేవకుల ద్వారా చెప్పించారు, ఏమవ్వదు, ఒక ఆదివారమే కదా, ప్రభువు తెలుసు కదా నీకు ఎగ్జామ్ అని, పర్వాలేదు, నువ్వు విడిచిపెట్టి వెళ్ళంటే దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు అనుకో, నేను ఆదివారం మాని వెళ్ళను. ఆదివారం కాకుండా ఏదైనా ఓ రోజు వస్తే దానికి తప్పకుండా వెళ్తానని. కానీ ఏ రోజు కూడా ఆదివారమే ఆ యొక్క ఎగ్జామ్స్ అన్ని కూడా జరుగుతూ వస్తున్నాయి. ఇంకా ఇంట్లో వాళ్ళకి అమ్మాయి మీద ద్వేషం వచ్చేసింది. కానీ ఆ అమ్మాయి ఒకటే విశ్వసించింది, దేవుడు నాకు తప్పకుండా ఉద్యోగం ఇస్తాడు అని. అట్లా అట్లా చాలా దినాలు గడిచిపోయినాయి. ఒక రోజున ఒక ఎగ్జాము, అది ఆదివారం జరగాల్సిన ఎగ్జాము, అది పోస్ట్ పోన్ అయిందంట. ఆ ఎగ్జామ్ జరగలేదు. ఎందుకంటే ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందనో ఏదో సంథింగ్ అండి. నాకు ఒక సేవకుడు చెప్పటం వల్ల నేను విన్నాను. ఇది నిజంగా ఇది కరెక్ట్ కాదు, నిజంగా ఒక సంఘంలో జరిగినది. ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసి ఆ ఎగ్జామ్ మంగళవారం వచ్చిందంట. అమ్మాయి అది పోస్ట్ పోన్ అయిపోయింది, వదిలిపెట్టేసుకుంది. ఆ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళలేదు, కానీ మళ్ళా ఎగ్జామ్ గవర్నమెంట్ మళ్ళీ ఇంకో అనౌన్స్మెంట్ చేసి అది మంగళవారం జరుపుతూ వచ్చినారు. అప్పుడు వెళ్ళి ఎగ్జామ్ రాసింది అమ్మాయి. ఆ అమ్మాయి ఆల్ ఇండియా ఫస్ట్ చేసింది. ఐఆర్ఎస్ ఇప్పుడు ప్రజెంట్ అమ్మాయి ఢిల్లీలో జాబ్ చేస్తుంది. ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ లో మంచి పొజిషన్ లో ఉంటూ వచ్చింది. ఆమె ఒకటే విశ్వాసం ఉంచింది, దేవుని మీద విశ్వాసం ఉంటూ వచ్చింది. విశ్వాసములో ఇతరులకు మాదిరితనం. మనము విశ్వాసుల గురించి చెప్పుకోవాలంటే మనం తప్పనిసరిగా అబ్రహాం గారి గురించే చెప్పుకుంటాం. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. ఆయన తను ఒక్కడై ఉన్న ఒక కుమారుని కూడా దహన బలి అర్పించమని ప్రభు అడిగితే ఏ మాత్రం కూడా తను సందేహించలేదు. నేను ముగిచ్చేస్తాను, ఒక 3 minutes లోనే ముగిచ్చేస్తాను. తనకి కుమారుణ్ణి, తనకి లేక కలిగిన కుమారుణ్ణి ప్రభు తన్ని అడిగినప్పుడు చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయంలో మనకి బాగా పరిచయమైన భాగమే. అక్కడ చూసినట్లయితే ప్రభు అయిన దేవుడు అబ్రహామును పరిశోధించాలని తను అడుగుతాడు, ఇస్సాకును దహన బలి అర్పించు అని. 22వ అధ్యాయం 1-2 వచనంలో అబ్రహాము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి బలి అర్పిస్తాడు, ఇస్సాకును బలి అర్పించేస్తాడు. ఆ మాటను చూద్దాం. అక్కడ అబ్రహాం గురించి ఒక శ్రేష్టమైన మాట రాయబడుతూ వచ్చింది. హెబ్రీలు రాసిన పత్రిక విశ్వాసమును బట్టి అబ్రహాం గురించి దేవుడు ఒక మాట రాసించినాడు. 11వ అధ్యాయం, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-19 కలిసి ఉన్నవి, నేను చదువుతున్నాను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇక్కడ కిందకు వచ్చినట్లయితే, ఎవడును ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. ఇది శ్రేష్టమైన మాట అండి. అబ్రహాం మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని, అందుకనే తన ఏకైక కుమారుని బలి అర్పించడానికి కూడా ఏ మాత్రం కూడా వెనుకంజ వేయలేదు. విశ్వాసంతో వెళ్ళినాడు, బలి అర్పించినాడు.
కనుకనే విశ్వాసులకు తండ్రిగా ఇచ్చినాడు. విశ్వాసులకి మాదిరి మనకి అబ్రహాం గారే కనపడుతూ ఉంటాడు. నీ నా విశ్వాసం కూడా అట్టిదై ఉండాలని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, చివరిదిగా పవిత్రతలోను. పవిత్రత, పరిశుద్ధత, దీనికి పర్యాయ పదముగా మనం పరిశుద్ధతను చూసుకోవచ్చు. పవిత్రతలో కూడా మాదిరితనం ఉండాలి. పరిశుద్ధతను, యోసేపు యొక్క పవిత్రతను మనం చూడొచ్చు. దానియేలు యొక్క పవిత్రతను మనం చూడవచ్చు పరిశుద్ధ గ్రంథంలో. యోసేపు మరి ఆ విషయం చూసినట్లయితే తన యొక్క పోతీఫరు యొక్క రాణి ఎంతగా తన్ను ప్రేరేపిస్తున్నప్పటికీ, ఎంతగా తన్ని విసిగిస్తున్నప్పటికీ కూడా పాపం నుండి పారిపోతున్నాడు. తన నుండి పారిపోతున్నాడు. ఎందుకంటే తన పరిశుద్ధతను కాపాడుకుంటానికి. ఆదికాండం 39వ అధ్యాయం ఆ మాట చదువుకుంటాం. ఆదికాండం 39వ అధ్యాయంలో ఈ మాట 39వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే 10వ వచనంలో 9వ వచనంలో అంటాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకుందునా అని ఆమెతో అని ఈ 10వ వచనంలో చూడండి. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడచ్చు. నేను దినదినము ఆమె శోధిస్తుంది, ఆమె మాట్లాడుతుంది. కానీ ఆమె నుంచి పారిపోతున్నాడు. ఆమె మాట విన్నవాడు కాడు. 10వ వచనంలో చివరి మాట, ఆమె మాట విన్నవాడు కాదు. పవిత్రతను కాపాడుకుంటూ వచ్చినాడు. ఈ యొక్క పాపం నేను చేస్తే నా దేవునికి నేను విరోధంగా చేసిన వాడును, నా పరిశుద్ధతను నేను కోల్పోయిన వాడును. దానియేలు కూడా అంతే. రాజు భుజించే భోజనాన్ని ఏ మాత్రం కూడా ఇష్టపడలేదు. తన యొక్క స్నేహితులు షడ్రక్, మెషకు వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి అని పవిత్రతను కాపాడుకుంటూ వచ్చినాడు. తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చినాడు. రాజు పానించే ద్రాక్ష రసమును విడిచిపెట్టేసినాడు, వాటిని తిరస్కరించినాడు. తన పరిశుద్ధతను, పవిత్రతను కాపాడుకుంటుకై మాదిరిగా ఉంచుతూ వచ్చినాడు. పవిత్రతలో దానియేలుని, యోసేపు గారిని మనం చూసుకోవచ్చు. అందుకని అంటున్నాడు, జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించాలి అంటే నీ యవనమును బట్టి ఎక్కడా కూడా నువ్వు త్రుటిలో పోవద్దు. నీ ప్రవర్తనలో గాని, నీ మాటల్లో గాని, నీ ప్రేమలో గాని, నీ యొక్క విశ్వాసంలో గాని, నీ పరిశుద్ధతలో గాని నువ్వు ఎక్కడా కూడా ఇతరులకి ఆటంకముగా ఏ విషయంలో కూడా ప్రభువును విశ్వసించే వారికి మాదిరిగా ఉండాలి గాని ఆటంకంగా ఉండకూడదు. విషయాల్లో మనం ఎవరికి ఆటంకంగా ఉంటున్నామో, ఎక్కడ తప్పిపోతున్నామో మనం పరిశీలించుకుందాం. ఒక్క మాట చదివి అందరం కలిసి చదివి ప్రార్థనకు వెళ్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ ఏమనంటే, నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా. నిత్య జీవం కొరకు యేసుక్రీస్తును, తనను అనే చోట యేసుక్రీస్తును విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగునా. మన పేర్లు పెట్టుకుందాం. ప్రభు మనకి ఆ విధంగా సహాయం చేయనుగాక. ఆమేన్.